పల్నాడు జిల్లా చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద బర్లీ పొగాకు రైతుల ఆందోళన. ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. వివరాల్లోకి వెళితే గత సంవత్సరం దాకా పొగాకు ధరలు బాగా ఉండడంతో రైతులు విస్తారంగా సాగు చేశారు. సాగు ఖర్చులు పెరిగినా కూడా కొంత మిగులుతుందని ఆశతో అప్పులు చేసి మరీ పొగాకు పంటను సాగు చేశారు. ఎక్కువ మంది రైతులు పొగాకు పంటను సాగు చేశారు అనే కారణంతో పొగాకు కంపెనీలు పొగాకు కొనకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారు. వారి ఏజెంట్ల ద్వారా తక్కువ ధరకు పొగాకు కొని రైతులకు అన్యాయం చేస్తున్నారు. అన్ని పొగాకు కంపెనీల వారు ఏకమై రైతులను మోసం చేస్తున్నారు. గత సంవత్సరం దాకా 15 నుండి 18 వేల రూపాయలకు కొన్న పొగాకు ఈ సంవత్సరం 4,000 నుండి 5,000 వరకు కొంటున్నారు. సిగరెట్టు, బీడీ ధరలు తగ్గలేదు. కంపెనీల షేర్ల ధరలు తగ్గలేదు. కానీ కష్టపడి పండించే పొగాకు రైతుల ధరలు మాత్రం తగ్గిస్తున్నారు. ఇటువంటి కష్టకాలంలో మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఆలకించేవారు లేక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. దయచేసి ప్రభుత్వం మా గోడును ఆలకించి మమ్మల్ని ఆదుకోవాలని ఎంఆర్ఓ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి మా బాధను, మా కష్టాన్ని గుర్తించాలని వారి తరపున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. డిమాండ్లు చెప్పండి. మీ డిమాండ్లు ఏందో చెప్పండి. గత సంవత్సరం బర్లీ పొగాకు ధరలు బాగా ఉండటంతో రైతులు విస్తారంగా సాగు చేశారు. సాగు ఖర్చులు పెరిగిన కొంత మిగులుతుందనే ఆశతో అప్పులు చేసి పేద రైతులు పొగాకు పంటను సాగు చేశారు. ఎక్కువ మంది రైతులు సాగు చేశారనే సాగుతో ఐటీసీ, సిపిఐ, అలయన్స్ తదితర పొగాకు కంపెనీలు ప్రత్యక్షంగా పొగాకు పంపిణీ వారి ఏజెంట్ల ద్వారా అతి తక్కువ ధరకు కొని రైతులకు నిర్మాణ నిర్ణయం చేస్తున్నారు. కంపెనీలు అన్నీ కలిసి రెండైదు పొరుగు సంవత్సరం 15,000-18,000 రూపాయలు క్వింటాల పొగాకులు 4-5 వేలకు ఏజెంట్లతో పంపిస్తున్నారు. సిగరెట్, బీడీ ధరలు తగ్గలేదు. కంపెనీల షేర్ల ధరలు లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. అయినా బహుళజాతి పొగాకు కంపెనీలు రైతులు అన్యాయం చేయి పూనుకున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బాపట్ల రైతులు ఆందోళన చేసిన ఫలితంగా బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కంపెనీలను రైతు సంఘ ప్రతినిధులతో 28 మార్చి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ అందరం కూర్చొని మాట్లాడుకొని వారం 10 రోజుల్లో మార్కెట్లో ప్రవేశిస్తాము అని కంపెనీ వారు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొగాకు కంపెనీలతో మాట్లాడి రైతులు మేలు చేస్తూ ఉన్నారు. ఇంతవరకు రైతులకు ఎటువంటి మేలు కూడా జరగలేదు. ఇటువంటి కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి ఈ అన్ని చర్యలను చేపట్టాలని ఒకటి, నల్లబడ్డీ పొగాకు ప్రారంభించాలి. 2, కనీసం గత సంవత్సరం రేటుకు బర్లీ పొగాకు కంపెనీల చేత కొనిపించాలి. 3, పొగాకు బోర్డు పరిధిలో బర్లీ పొగాకు చేర్చాలి. 4, కంపెనీలు గత సంవత్సరం రేటు ఇబ్బంది పడుతున్నాను ప్రభుత్వం మార్కెట్ సంస్థ ద్వారా పొగాకు ఈ ద్వారా ప్రభుత్వానికి అందరూ ఫోటో పడతారు. వీడియో ఒకటి, అది వీడియోనే కావాల్సింది. కొంచెం దాంట్లో కూడా